ఒక దేశం దగ్గర డబ్బు పూర్తిగా అయిపోతే ఏం చేస్తుంది? ప్రజలపై కొత్త పనులు వేస్తుందా? విదేశాల నుంచి అప్పు తీసుకుంటుందా? కానీ భారతదేశం మాత్రం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 1991లో ఇండియా దగ్గర డబ్బు లేదు. దేశం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. దీంతో ఖజానాలో ఉన్న బంగారాన్ని విదేశాలకు పంపించి తాకట్టు పెట్టింది. అదే బంగారం ఈరోజు కోట్లాది మంది ఇండియన్స్కి ఎమర్జెన్సీ ఏటీఎంలా మారింది. ఒకప్పుడు దేశాన్ని కాపాడిన గోల్డ్ ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఫైనాన్షియల్ బ్యాకప్గా ఎలా మారింది? గోల్డ్ లోన్స్ ఎందుకు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి? ఆర్బీఐ ఎందుకు టెన్షన్ పడుతుంది? ఆ ఒక్క నిర్ణయం ఈరోజు ఇండియా సూపర్ పవర్గా ఎదగడానికి ఎలా కారణమైంది? ఈ స్టోరీ చివరి వరకు చూస్తే గోల్డ్ అంటే కేవలం నగలు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత పవర్ఫుల్ ఆస్తినో పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు మొత్తం కథ తెలుసుకుందాం. మనం సాధారణంగా గోల్డ్ అంటే జ్యువెలరీ, వెడ్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించే ఆలోచిస్తాం. కానీ చరిత్రలో ఒక టైం వచ్చింది. అప్పుడు గోల్డ్ లేకపోతే ఇండియా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టం. 1991లో ఆర్థిక సంక్షోభం అనేది భారత ఆర్థిక చరిత్రలో అత్యంత క్లిష్టమైన అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ సమయంలో విదేశాల నుంచి వస్తువులు కొనడానికి కూడా డాలర్ లేక దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి ప్రపంచం ముందు తలవంచకుండా నిలబడేందుకు భారత్ తన గోల్డ్ను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. 1980లలో ప్రభుత్వం భారీగా విదేశీ అప్పులు తీసుకుంది. గవర్నమెంట్ ఖర్చులు పెరిగింది. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు చాలా ఎక్కువయ్యాయి. మరోవైపు దిగుమతులు పెరుగుతుంటే ఎగుమతులు అంతగా పెరగలేదు. దీంతో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. పరిస్థితి నెమ్మదిగా ప్రమాదకరంగా మారినా అసలు పెద్ద దెబ్బ మాత్రం 1990లో తగిలింది. 1990లలో గల్ఫ్ వార్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇండియా అప్పట్లో ఎక్కువగా విదేశాల నుంచే చమురును దిగుమతి చేసుకునేది. ఆయిల్ బిల్ భారీగా పెరిగింది. అదే సమయంలో దేశంలో పొలిటికల్ ఇన్స్టాబిలిటీ కూడా నెలకొంది. ప్రభుత్వాలు మారడం, నిర్ణయాల్లో ఆలస్యం, ఇవన్నీ కలిసి ఇప్పటికే బలహీనంగా ఉన్న ఎకనామీని మరింత కుదిపేశాయి. 1991లో జూన్ నాటికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేశం దగ్గర కేవలం కొన్ని వారాల దిగుమతులు చేయడానికి సరిపడా డాలర్స్ మాత్రమే మిగిలాయి. అంటే పెట్రోల్, మెడిసిన్స్, అత్యవసర వస్తువులు కొనడానికి కూడా విదేశీ కరెన్సీ లేకపోయింది. ప్రపంచ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండియాపై అనుమానంతో చూడడం ప్రారంభించాయి. మరో అడుగు ఆలస్యమైతే దేశం ఓటమిని అంగీకరించే ప్రమాదం కనిపించింది. డబ్బు లేని మనిషి ఇబ్బందులే పడతాడు, కానీ డాలర్ లేని దేశం మొత్తం కుదేలవుతుంది. అప్పుడు ప్రభుత్వం ముందు ఒకే ఒక్క ఆప్షన్ కనిపించింది. అదే దేశం వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్, బంగారం నిల్వలు. ఇది కేవలం ఆభరణాల బంగారం కాదు, దేశ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంచిన గోల్డ్. ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశ పరువు కంటే భవిష్యత్ ముఖ్యం అని భావించి గోల్డ్ను విదేశాల్లో తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. 1991 మేలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కు తరలించారు. ఇది పూర్తిగా అమ్మేలేదు. సేల్ ఆఫ్ రీపర్చేస్ అగ్రిమెంట్ ప్రకారం తాత్కాలికంగా తాకట్టు పెట్టారు. దీని ద్వారా సుమారు 200 నుంచి 215 మిలియన్ అమెరికన్ డాలర్లు భారత్కు లభించాయి. ఆ డబ్బుతో కొన్ని రోజుల పాటు దేశ అవసరాలు తీర్చగలిగారు. కానీ సంక్షోభం అంత తేలికగా ముగిసేలా లేదు. మొదటి విడతలో వచ్చిన డబ్బు చాలలేదు. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈసారి 46.91 టన్నుల గోల్డ్ను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ వద్ద తాకట్టు పెట్టింది. ఈ ఆపరేషన్ పూర్తిగా సీక్రెట్గా నిర్వహించారు. ఎందుకంటే ఈ విషయం బయటకు వస్తే ప్రపంచ మార్కెట్లో భారత్పై నమ్మకం తగ్గిపోతుందని ప్రభుత్వం భయపడింది. ఈ గోల్డ్ తాకట్టుతో భారత్కు మరో 405 మిలియన్ డాలర్లు లభించాయి. ఈ డబ్బును అప్పట్లో దేశానికి ఊపిరిపోసినట్టయింది. గోల్డ్ తాకట్టు పెట్టడం వల్ల భారత్ కొంతకాలం మాత్రమే నిలబడగలిగింది. కానీ దేశాన్ని నిజంగా సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చింది మాత్రం తర్వాత వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్. 1991లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
ప్రధానమంత్రిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టగా ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఆయన ఒక చారిత్రాత్మక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అదే భారత ఆర్థిక చరిత్రను మార్చేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన 3 ప్రధాన సంస్కరణలను ఎల్పీజీ రిఫార్మ్స్ అని పిలుస్తారు. ఎల్ ఫర్ లిబరైజేషన్, వ్యాపారాలపై ప్రభుత్వ నియంత్రణలను తగ్గించడం. పి ఫర్ ప్రైవేటైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ సెక్టర్స్కు అవకాశాలు కల్పించడం. జీ ఫర్ గ్లోబలైజేషన్, భారత్ను ప్రపంచ మార్కెట్లో కలపడం, విదేశీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఇవ్వడం. ఈ నిర్ణయాలు అప్పట్లో చాలా వివాదాస్పదంగా కనిపించిన తర్వాతి సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి. 1991లో బంగారం దేశాన్ని కాపాడింది. రిఫార్మ్లు దేశ భవిష్యత్తును మార్చేశాయి. ఒకప్పుడు దేశాన్ని కాపాడిన బంగారం ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఫినాన్షియల్ బ్యాక్బోన్గా మారింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా బంగారం ధరలు భారీగా పెరగడంతో గోల్డ్ లోన్స్కు డిమాండ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. ఒకప్పుడు గోల్డ్ అంటే జ్యువెలరీ లాకర్స్లో ఉండేది. ఇప్పుడు అదే గోల్డ్ బ్యాంక్ లాకర్ నుంచి బయటకు వచ్చి లోన్ కౌంటర్కు వెళ్తుంది. అత్యవసర ఖర్చులు, మెడికల్ బిల్స్, ఎడ్యుకేషన్ ఫీజెస్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, ఏ అవసరం వచ్చినా చాలామంది మొదటగా గోల్డ్ లోన్ గురించే ఆలోచిస్తున్నారు. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2026 మే నాటికి గోల్డ్పై తీసుకున్న లోన్స్ గత ఏడాదితో పోలిస్తే 105% పెరిగాయి. ప్రస్తుతానికి బ్యాంక్స్ వద్ద అవుట్స్టాండింగ్ గోల్డ్ లోన్స్ మొత్తం సుమారు 5.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది చిన్న సంఖ్య కాదు. ఈ గ్రోత్ బ్యాంకింగ్ సెక్టర్స్లో పెద్ద చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణం గోల్డ్ ప్రైజెస్ రికార్డ్ స్థాయిలో పెరగడమే. గోల్డ్ విలువ పెరిగిన కొద్దీ అదే నగలపై గతంలో కంటే ఎక్కువ లోన్ తీసుకునే అవకాశం వచ్చింది. ఉదాహరణకు ఒకప్పుడు 1 లక్ష లోన్ వచ్చిందంటే ఇప్పుడు అదే గోల్డ్పై 1.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లోన్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యక్తిగత అవసరాలే కాదు, చిన్న బిజినెస్ ఓనర్స్ కూడా గోల్డ్ లోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. వర్కింగ్ క్యాపిటల్స్ కోసం, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా చాలామంది తమ గోల్డ్ తాకట్టు పెట్టి లోన్స్ తెచ్చుకుంటున్నారు. బ్యాంక్స్కి కూడా ఇవి మంచి బిజినెస్గా మారాయి. ఒకప్పుడు గోల్డ్ లోన్స్ అంటే సౌత్ ఇండియా గుర్తొచ్చేది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నార్త్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ కల్చర్ వేగంగా విస్తరించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది చాలా ఫాస్ట్ ఫినాన్షియల్ సొల్యూషన్గా మారింది. పర్సనల్ లోన్ ప్రాసెసింగ్ కోసం రోజుల కొద్దీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ప్రూఫ్, పెద్దగా డాక్యుమెంటేషన్ లేకుండా తక్కువ టైంలో లోన్ లభిస్తుంది. దీంతో ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే లోన్ సంఖ్య మాత్రమే కాదు, ఒక్కో లోన్ సైజ్ కూడా భారీగా పెరిగింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2025-26లో యావరేజ్ గోల్డ్ లోన్ దాదాపు 1.96 లక్షలకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 39% ఎక్కువ. 2022-23లో ఇదే సగటు లోన్ కేవలం 98,000. అంటే 3 సంవత్సరాల్లో యావరేజ్ లోన్ అమౌంట్ దాదాపు డబుల్ అయింది. మార్చ్ 2024 నుంచి మార్చ్ 2026 వరకు గోల్డ్ ప్రైస్ ఇండెక్స్ సుమారు 144% పెరిగింది. కానీ గోల్డ్ లోన్స్ వాల్యూ మాత్రం 200%కి పైగా పెరిగింది. అంటే కేవలం గోల్డ్ ధర పెరగడం మాత్రమే కాదు, గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిందని అర్థం. గోల్డ్ రేట్ పెరిగింది కానీ గోల్డ్ లోన్స్ స్పీడ్ ఇంకా ఎక్కువగా పెరిగింది. అయితే ఈ గ్రోత్ చూసి ఆర్బీఐ మాత్రం హ్యాపీగా లేదు. ఎందుకంటే ప్రతి ఆపర్చునిటీ వెనకాల ఒక రిస్క్ కూడా ఉంటుంది. అదే ఇప్పుడు ఆర్బీఐని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్బీఐ విడుదల చేసిన ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో గోల్డ్ లోన్ గ్రోత్పై ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒకవేళ భవిష్యత్తులో బంగారం ధర లాంగ్ టర్మ్ పాటు పడిపోతే బ్యాంక్స్ దగ్గర కలెక్టరల్గా ఉన్న గోల్డ్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళు తీసుకున్న లోన్ కంటే గోల్డ్ రేట్ తగ్గిందనుకో, అప్పుడు ఎవరు అంత డబ్బు కట్టి బంగారాన్ని విడిపించుకోరు. అదే డబ్బు పెట్టి బయట ఇంకా ఎక్కువ బంగారం కొనొచ్చు కదా అని ఆలోచిస్తారు. అలాంటి సమయంలో అప్పు తీసుకున్న వాళ్ళు లోన్ రీపే చేయకపోతే బ్యాంక్స్కి లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్బీఐ రిస్క్ మేనేజ్మెంట్, లోన్ క్వాలిటీ, గోల్డ్ వాల్యుయేషన్ మానిటరింగ్ వంటి అంశాలపై బ్యాంక్స్ మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. గోల్డ్ లోన్ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో అదే వేగంతో రిస్క్ మేనేజ్మెంట్ కూడా బలంగా ఉండాలని ఆర్బీఐ భావిస్తుంది.
ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. గోల్డ్ అనేది ఇప్పుడు కేవలం జ్యువెలరీ కాదు, ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, అవసరమైన సమయంలో క్యాష్గా మారే పవర్ఫుల్ ఫైనాన్షియల్ అసెట్. 1991లో దేశాన్ని కాపాడిన అదే గోల్డ్ ఈరోజు లక్షలాది కుటుంబాలకు ఫైనాన్షియల్ సపోర్ట్గా నిలుస్తుంది. కానీ గుర్తించుకోవలసిన విషయం ఒకటే, గోల్డ్ లోన్ తీసుకోవడం ఈజీ, కానీ రీపేమెంట్ కూడా అంతే బాధ్యతగా చేయాలి. ఎందుకంటే లోన్ కట్టకపోతే మన ఎమోషన్స్తో ముడిపడిన ఫ్యామిలీ గోల్డ్ వేలానికి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే గోల్డ్ని అసెట్గా ఉపయోగించాలి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు, గోల్డ్ విలువ కేవలం దాని ధరలో ఉండదు, సరైన సమయంలో అది ఇచ్చే భరోసాలో ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయినా ఇంట్లో గోల్డ్ ఉంటే హోప్ ఉంటుంది. కానీ గోల్డ్ కూడా జాగ్రత్తగా ఉపయోగిస్తేనే అది నిజమైన అసెట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి హిడెన్ స్టోరీస్ను సింపుల్ తెలుగులో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.